నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు, ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు అంటారు. అవును. మరి ఈ నవరాత్రుల్ని కొంతమంది ఏమో మామూలుగా ఇంట్లో వాళ్ళందరూ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఇంకో కేటగిరీ ఇది గుప్త నవరాత్రులు కాబట్టి కేవలం స్వామీజీలు వాళ్ళు ప్రత్యేకంగా రాత్రిపూట చేసే నవరాత్రులు కాబట్టి కొందరు స్వామీజీలు చేసుకోవాలంటున్నారు. అసలు ఏంటి, మామూలు జనాలు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చాలా పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే బయట ఎలా ఉందంటే ఇది అందరూ చేయకూడదు, దీన్ని పూర్తిగా తెలుసుకొని కొంతమంది కొన్ని నియమ నిబంధనలు పాటించి చేసుకోవాలనే వాళ్ళ వాదన 100% కరెక్ట్, అందులో డౌట్ లేదు. ఓకే. అలాగే అందరూ ఎందుకు చేసుకోకూడదు, చేసుకోవచ్చు అనే పద్ధతి కూడా ఒకటి ఉంది. చెప్తాను నేను మీకు, రెండు చెప్తాను. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, డాక్టర్ గారు లాగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి కత్తి కొట్టుకొని పేషెంట్ పొట్ట కోసేసి మీరు ఆపరేషన్ చేయగలరా? కష్టం. ఏమవుతుంది, అరే ఏమవుతుంది, డాక్టర్ గారు అదే కత్తి కొట్టుకున్నారు, అదే ఆపరేషన్ థియేటరు, అదే చుట్టూ డాక్టర్స్ ఉంటారు, నేను వెళ్ళి కట్ చేసి కుట్లు వేసేస్తానంటే హైలీ ఇంపాసిబుల్. పోతాడు అక్కడ మనిషి, ప్రాణం పోతుంది. అలాగే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వారాహి అమ్మవారు అష్టమాతృకులలో ఒకరు. అష్టమాతృకులలో మహాలక్ష్మి కూడా ఉంటుందండి, తెలుసా మీకు? చాలా మంది సప్తమాతృకులు కాదండి, అష్టమాతృకులు మీరు కొట్టండి వస్తుంది. వరాహస్వామి యొక్క శక్తి వారాహి మనకి చండీలో ఉంటుంది. విష్ణు శక్తి వైష్ణవి, బ్రహ్మశక్తి బ్రాహ్మి, ఇలాగా ఒక్కొక్కరి శక్తులు అనమాట వీళ్ళందరూ కూడా. ఓకే, ఆ శక్తులు అష్టమాతృకులు. అందులో మనందరం కూడా ఏంటి, ఆ మహాలక్ష్మి కదా, చాలా మహాలక్ష్మి కూడా నియమాలు ఉంటాయి, తెలుసా మీకు? మహాలక్ష్మి సంబంధించింది మీరు పూజ ప్రారంభించారంటే అబద్ధం ఆడరాదు. ఎందుకు మరి చాలా మంది లక్ష్మీదేవి పూజ చేస్తున్నామండి, మాకు అనుగ్రహించట్లేదు అంటే ఎందుకు అనుకుంటున్నారు? అబద్ధం. తెల్లవారితే అబద్ధం. వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ ఉన్నావు, ఇంట్లో ఉంటే బయట పక్కనే ఉన్నా అంటాడు. ఎంత పెద్ద అబద్ధం అనుకుంటున్నారు? సరే, ఇతను నొప్పించక అవతల వాడు ఇబ్బంది పడతాడు. ఇప్పుడు అవతల వాడు పాపం ప్రాణం మీదకి వచ్చింది, వాడిని ధైర్యం చెప్పాలి. ఒక డాక్టర్ గారు కూడా అబద్ధం ఆడతారు. ఏ సమయంలో ప్రాణం మీద ఏం కాదయ్యా, ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు, ఈ టాబ్లెట్ ఎక్కువ తగ్గిపోద్ది అంటాడు. మేము కూడా ఒకసారి ధైర్యం చెప్తాం, ఏం కాదు, ఎందుకు టెన్షన్ పడతారు, ఈ స్వామివారిని ఈ అమ్మవారిని నమ్ముకోండి, మీరు బయటపడతారంటే ఆ ధైర్యం అంటే బయటపడతాడు మనిషికి. ఎందుకంటే ధైర్యం ఇవ్వడం కోసం ధైర్యం చెప్పడం వేరు, చీటికి మాటికి అబద్ధాలు ఆడటం వేరు. ప్రతిదీ అసలు అలా అబద్ధం ఆడితే మహాలక్ష్మి పూజ చేయడానికి అనర్హుడు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, చేసిన ఫలితం ఉండదు. ఎందుకు లక్ష్మీదేవి పూజలు చేస్తున్నాం, మాకు అనుగ్రహం లేదంటే కారణం ఇది. అయితే అష్టమాతృకల్ని లేదా దశమహావిద్యల్ని అభ్యాసం చేసేటప్పుడు కానీ ఒక గురువు గారి దగ్గర తెలుసుకునే విషయంలో కానివ్వండి, అలాగే ఆ సంబంధించిన సాధనలు చేసేటప్పుడు చాలా నియమనిష్టలు అవసరం. ఏది ఒక దీక్షగా తీసుకొని చేసేటప్పుడు అలా కాదండి, మేము ఒక దీపం పెట్టుకుని వారాహి అష్టోత్తరం చక్కగా చదివేసుకుంటున్నాం, ఏమి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కానీ దాని ఒక సిస్టమేటిక్గా గుప్త నవరాత్రులు అన్నారు. అంటే గుప్తం ఎందుకు చెప్తారంటే, ఇక్కడ మీరు ఆర్భాటం చేయకూడదు. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, చూడండి ఇదిగోండి ఇన్ని ఫోటోలు, ఇన్ని దండలు వేసి ఇన్ని నైవేద్యాలు పెట్టాం. అసలు నవరాత్రుల సంగతి పక్క పెట్టండి. మీరు ఉపాసించే దేవత కూడా చెప్పకూడదు, నేను ఫలానా మూలమంత్రం చేస్తున్నానండి అని చెప్పకూడదు. ఇవాళ రేపు గాయత్రి మంత్రాన్ని బయట కాలింగ్ బెల్స్ లో వాటిలో ప్లే చేస్తుంటారు, చాలా పెద్ద దోషం అది. చేయకూడదు. రింగ్ టోన్స్ గా పెట్టుకుంటారు, బయటికి చెప్పేస్తుంటారు. అసలు గాయత్రి మంత్రం అలా చెప్పచ్చా? అసలు బయటకు చెప్పకూడదు, ఉచ్చరించకూడదు. నామాలు ఉంటాయి, ఇప్పుడు లలితా సహస్రనామాలు ఉన్నాయి, నామాలు చక్కగా మీరు బయటకు నామాలు విష్ణు సహస్రనామాలు చక్కగా చేసుకోండి, లలిత చేసుకోండి, శివనామం చేసుకోండి, తప్పులేదు. కానీ ఈ నవరాత్రుల దగ్గరికి వచ్చేసరికి ఎంతో నియమనిష్టలు. ఒక దీక్ష తీసుకుంటే ఎలా ఉంటాడో మనిషి, దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు చూసారుగా, నేల మీద నిద్రపోవడం, దీక్ష వస్త్రాలు ధరించడం. అదేవిధంగా ఆ 9 రోజులు కూడా వాళ్ళు ఏకభుక్తం చేస్తారు. కొంతమంది లేదు, కొంచెం షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కాస్త పళ్ళు ఫలాలు లాంటివి తీసుకుంటారు. పళ్ళు తీసుకోవడం తప్పేం లేదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఎక్కడా కూడా నెగటివ్ థాట్ మీలో రాకూడదు శక్తిదేవత ఆరాధన చేసేటప్పుడు. ఎందుకు అందరూ చేయకూడదు అంటారంటే, ఇక్కడ ఏమవుతుందంటారంటే విషయం, ఇప్పుడు మనకి గనక వీడి మీద నియంత్రణ లేదనుకోండి, కామక్రోధాది వికారాల మీద మీకు నియంత్రణ లేదు. ఉదాహరణకి చేశారు ఎవరో, కామము క్రోధం ఎక్కువ ఆ వ్యక్తి చేశాడు, ఒక వ్యక్తి మీద ఒక కోపం పడ్డాడు, ఈ దేవత వెళ్ళిపోతుంది అక్కడికి. దేవత వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది పెడుతుంది. మరి
ఇతనికి కూడా దోషం వస్తుంది దానివల్ల. ఎందుకంటే ఆయన ధర్మంగా ఉన్నా సరే దేవత ధర్మం ఏంటంటే వీడిని రక్షించడం దేవత ధర్మం. అవును, దాని ప్రభావం ఈయన కూడా పడతాడు. ఎందుకంటే అన్యాయంగా ఎవరికైనా జరుగుతుంది దాని ఫలితం కూడా దేవత ఇస్తుంది, ఇదే దేవత ఇస్తుంది మళ్ళీ. అందుకని అందరూ చేయకండి అయ్యా, కాస్త నియమ నిబంధనలతో చేసుకోండి, పిచ్చి పిచ్చిగా హంగులు ఆర్భాటాలతో చేయకండి. వారాహి అమ్మవారు ఖచ్చితంగా పూజనీయురాలు కాదు అయితే మహాలక్ష్మి కూడా అష్టమాతృకల్లో ఒక ఆవిడని ఎందుకు పూజిస్తున్నాం? చిన్న ఎగ్జాంపుల్. ఏ శక్తి దేవత అంటేనే పూజనీయురాలు. అంతే, అష్టమాతృకలు వాళ్ళందరూ మాతృకలు, అంత దేవతా స్వరూపాలు వాళ్ళందరూ కూడా. ఓకే, అయితే ఆ మాతృకలు పూజనీయురాలు కాదు అనేటువంటిది లేదు. అలా కాకపోతే మనం చండీ హోమం చేసేటప్పుడు ఆ పేర్లు ఎందుకు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించాలి. కాకపోతే ఎవరెవరైతే దీన్ని వీడియోలు చేస్తుంటారు ఏమండి ఇలా చేయకూడదు వాళ్ళందరూ చెప్పేది కూడా కరెక్ట్ నేను కాదనట్ల. ఎందుకంటే ఎలా పడితే అలా చేస్తే ఒక పవర్ మ్యాన్ నాతో కరెంట్ సెట్ చేసే ఆయన కరెక్ట్ తెలుసు దాన్ని ఎట్లా సెట్ చేయాలి, ఎలా పట్టుకోవాలి. ఎవడు పడితే వాడు వెళ్ళి పూలు ముట్టుకుంటారంటే షాక్ కొడుతుంది. దానికి నియమం తెలుసుకోవాలి. ఎవ్వరూ అనర్హులు కాదు ఏ పూజ చేయడానికైనా. గాయత్రి మంత్రం చేసుకోవాలన్నా దానికంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి, అంతే కదా. గాయత్రి ధారణ చేసుకోవడానికి దానికి కూడా సర్వగాయత్రి అందరూ చేసుకోవచ్చు. కాబట్టి ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారికి నైవేద్యం, ఆ నైవేద్యం కూడా ఎలా ఉండాలి మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసలు ఎంత తన్మయత్వంతో చేయాలంటే అమ్మవారు వచ్చారు నా దగ్గరికి వచ్చి పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వెంకటేష్ గారు మీరున్న ఏరియాలో మీ ఎంపీని కానీ ఎమ్మెల్యేని పిలవగానే వస్తాడా? అస్సలు. ఏదైనా పని ఉంటే కౌన్సిలర్ జనాలకు సంబంధించినటువంటిది ఏదైనా ఉపయోగం ఉంటే రావచ్చు, ఎమ్మెల్యే రావచ్చు, ఎంపీ రావచ్చు, సీఎం రావచ్చు, పిఎం రావచ్చు. పిఎంలు సీఎంలు అయితే ఇంక మనం అసలు చూడడం కూడా చూడలేము ఒకసారి, అవునా కదా, టీవీలో తప్పితే. అలాంటిది మీరు పూజ చేస్తూ భక్తిగా దీపాన్ని వెలిగించగానే అక్కడ దేవత వస్తుంది. వచ్చినప్పుడు మీరు చేసే పూజని బట్టి ఫలితం ఇస్తుంది ఆవిడ. అంటే మనం పూజ చేసినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి సాధారణ దేవతకి. మరి శక్తి దేవతకి ఇంకా చాలా నిష్టగా ఉండాలి. ఎందుకంటే శక్తి ఒక పదార్థాన్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు అది ఏమిటనే దాన్ని బట్టి హ్యాండిల్ చేస్తాం. కత్తి పట్టుకునేటప్పుడు పువ్వులు పట్టుకునేటప్పుడు ఇలా చేత పడేసుకుంటాం, కత్తిని జాగ్రత్తగా పిడి పట్టుకుంటాం. నిప్పు పట్టుకునేటప్పుడు నిప్పు ఎటు లేదో అటు పట్టుకుంటాం. అంటే ఏంటి, శక్తి పెరుగుతున్నా కొద్దీ దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో తేడా ఉంది, తప్పకుండా ఉంటాను. అలాగే ఒక్కొక్క దేవతని హ్యాండిల్ చేసే విధానం వేరు. ఇప్పుడు ఉగ్రదేవత సంబంధించిన తప్పైతే మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎందుకు వేస్తారు? అంటే అమ్మవాళ్ళు ఆ రూపాన్ని ఎందుకు ధరిస్తాడు ఆయన? ఎందుకు అంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి హిరణ్యకశిపుడు కోసం ఆయన కోరినటువంటి అతనికి కొన్ని వరాలు ఉన్నాయి. పగలు రాత్రి, పగలు ఉండకూడదు నా యొక్క మరణము, రాత్రి ఉండకూడదు, ఇంట బయట, భూమి కాదు ఆకాశం కాదు, ఎటువంటి వెపన్స్తో అవ్వకూడదు, అంటే ఎటువంటి ఆయుధాలు నిరాయుధంగా, నరుడు అవ్వకూడదు, సింహము అవ్వకూడదు, నరుడు అదే ఎటువంటి మృగంతో అవ్వకూడదు, రెండు కలిసినట్టు. అందుకని ఏం చేసి ఒక ఉగ్ర రూపాన్ని దాల్చవలసి వచ్చింది. ఇప్పుడు కాళికాదేవి అవతారం ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఏమిటి, మనకి అమ్మవారు కానివ్వండి అయ్యవారు కానివ్వండి మనకి ఎప్పుడూ దేవతే. రాక్షసులుగా ఉగ్రరూపం మన కోసం కాదు, రాక్షసులను దుర్మాడడానికి చండీలో కూడా ఇప్పుడు ఎంత ఒక రూపాన్ని దాలుస్తుంది ఆ చండముండల్ని చంపడం. అంటే ఏమిటి, తల్లే కానీ ఒక్కోసారి మన పట్ల కూడా ఒక రకమైన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది మనం తప్పు చేస్తే. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎందుకు వద్దంటుంటారు బయట ఈ చెప్పేవాళ్ళు కొంతమంది, ఎందరూ చేయొద్దు ఎందుకంటారంటే, అయ్యా అమ్మ ఉగ్ర రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అమ్మ కోపంగా ఉంది, మనం ఎలా ఉంటామండి, జాగ్రత్తగా ఉంటాం, ఎలా పడితే అలా మాట్లాడు. అమ్మ సరదాగా నవ్వుతూ ఉన్నప్పుడు సౌమ్యంగా ఉన్నప్పుడు మనం ఏం జోకులు వేస్తాం అమ్మ దగ్గర, కానీ సీరియస్గా ఉంది అమ్మాయి పరిస్థితి ఏమిటి, అరే ఊరుకోరా చీపురు తిరగేస్తుంది కదా. అలా ఏంటంటే అదొక ఉగ్ర స్వరూపం కాబట్టి కొన్ని శక్తులు కొన్ని ఉగ్రరూప సంబంధంగానే అవుతాయి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, కత్తితో ఆపరేషన్ చేయాలి, అదేంటండి కత్తితో ఎందుకు చేస్తారు, మీరు ఇంజక్షన్తో చేయండి అంటే, అది ఇంజక్షన్తో కాదయ్యా, అది ఇంజక్షన్తో చేసే ఉంటాయి, ట్యాబ్లెట్ వేసుకునే ఉంటాయి, సిజర్ తీసుకెళ్ళి కత్తిరించుకునేవి వేరే ఉంటాయి, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి దేనికి అదే వేరుగా ఎలా ఉంటుందో స్వామివారు కూడా అతను ఒక రాక్షస సంహారం చేయడానికి రకరకాల రూపాలు దాల్చాడు. వరాహ రూపంలోనేమో భూమిని ఆ రాక్షసుడు ఎత్తుకుపోతాడు కదా, హిరణ్యాక్షుడు తీసుకెళ్ళిపోయినప్పుడు వరాహ రూపంలోకి వెళ్ళి తెస్తాడు. ఎందుకు వరాహ రూపం ఎందుకు దాల్చడానికి, చాలా రూపాయలు ఉన్నాయి, వేరే చేయొచ్చు కదా అంటే,
వరాహానికి ఒక శక్తి ఉంటుంది చూడండి, భూమిని ఏమిటంటే భూమి యొక్క వాసన చూసి తిరుగుతుంది. అది గమనించండి ఎప్పుడైనా, అవును. భూమి యొక్క వాసన చూసి తిరుగుతుంది పంది. మీరు గమనించారు ఎప్పుడైనా? మూతి కింద ఇలా తిరుగుతుంది. ఆ వాసన దానికి చాలా తొందరగా ఇష్టము, అది తొందరగా క్యాప్చర్ చేయగలదు. భూమి ఎక్కడ దాచిపెట్టాడో తెలియాలంటే ఆ రూపం కావాలి. అలాగే వారాహి నవరాత్రులు కూడా ఎవరు ప్రత్యేకంగా చేస్తే మంచిది అంటే, ఇక్కడ ఎవరికైనా భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి, అది ఎవరికి ఉంటుంది? కుజుడు కనుక పాడయ్యాడు జన్మజాతకంలో, లేదా 4వ స్థానం పాడైంది, ఏదో భూమి కొన్నాం నెలంతా కష్టపడి పాపం వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకొని కబ్జా చేసేటప్పుడు, లేకపోతే ఏదో లిటికేషన్ ల్యాండ్ అమ్మాడు, అది బయటపడితేనే ఇన్ని రోజులు కష్టం, అతను 20 సంవత్సరాలు కష్టపడి భూమి కొనుక్కున్నాడు. అప్పుడేంటి, ఎవరు రక్షించాలి? భూమిని రక్షించమాడేవారు వారాహస్వామి, అతని యొక్క శక్తే కాబట్టి పూజ చేయాలని చెప్తుంది శాస్త్రం. అయితే ఎవరైతే యూట్యూబ్లో వ్యతిరేకిస్తారో వాళ్ళదేమి తప్పు కాదండి, ఎందుకంటే వాళ్ళు అరే పిచ్చి పిచ్చిగా చేయకండి అయ్యా, మీకు అనవసరంగా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శక్తి దేవత ఆరాధన వారాహి అనే కాదు, ఇప్పుడు దశమహావిద్యలో చాలా విద్యలు ఉంటాయి. ఏ శక్తి సంబంధించిన ప్రత్యంగిరా కావచ్చు, బగలాముఖి కావచ్చు, తారా కావచ్చు, కాళీ కావచ్చు, ఏదైనా కానీ, ఏ అమ్మవారైనా కానీ, మాతంగి కావచ్చు, ఉచ్చ చాండాలని కావచ్చు, ఏవైనా కానీ మీరు చేసేటప్పుడు దాన్ని సరైన గురువు దగ్గర, గురువు యొక్క సమక్షంలో, గురువు మనకేం చేస్తారంటే ఒక మంత్రం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఏమిటి అసలు ఈయనకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ముందే పరీక్ష, కామక్రోధాలకి ఏమైనా ఇదైపోతాడా. ఎందుకంటే ఇప్పుడు AK-47 ఉంటుందండి, ఉగ్రవాది చేతిలో ఉంటే అదో రకంగా పనిచేస్తుంది, పోలీస్ చేతిలోనో మిలిటరీ చేతిలోనో ఉంటే దేశాన్ని రక్షిస్తుంది, అదే AK-47. కానీ ఎప్పుడైతే మనకి ఉగ్రవాద చేతిలో ఉంటే పిచ్చి పిచ్చికి ఇష్టం వచ్చిన కాల్చేస్తారు. అలాగే గురువులు ఏం చేస్తారంటే, వీడికి ఇవ్వచ్చా, సౌమ్యం దిద్దాం, అక్కర్లేదు అనుకుంటాడు, సౌమ్యమైనటువంటి మంత్రం ఇచ్చేస్తాడు. అలా కాదు, ఇతను మంచిదేనండి, ఈయనకి మంత్రం ఇవ్వడం వల్ల ఈయన నలుగురికి ఉపయోగపడతాడు, సాధన చేసుకుంటాడు, ఈయన జన్మని ఇతను సార్థకత చేసుకుంటాడు అనే వ్యక్తికి మాత్రమే ఇస్తాడు. అందుకని గురువు యొక్క సమక్షంలో గురువులు ఇవ్వచ్చు అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకొని చేయాలి. మామూలుగా మీరు వారాహి అష్టోత్తరం చక్కగా ఈ నవరాత్రుల్లో నుండి దీపం పెట్టుకుంటానంటే, రోజు అష్టోత్తరం చదువుకుంటాను అమ్మవారికి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంట్లో పటం ఉండడం వల్ల కూడా దోషమేమీ లేదండి. అంటే మామూలు ఒకళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళు ప్రత్యేకించి పటం దూరం పెట్టారా? గుప్త నవరాత్రులు చేసేటప్పుడు మాత్రం మీరు నియమ నిబంధనలు ఖచ్చితంగా చేసుకుంటూ కామక్రోధాది వికారాలను అదుపులో పెట్టుకొని చేయాలి. ఎవరి మీద పడితే వాడి మీద కోపపడడం, అరిచేయడం, వాడు ఇలా అంటున్నాడని చెప్పి వాడి మీద నెగిటివ్గా థింక్ చేయడం, ఎందుకంటే దేవత వెళ్ళిపోతుంది అక్కడికి. కానీ ఇలా వెళ్ళిపోయే ఈ శక్తి, ఈ తపశ్శక్తి వల్ల వెళ్ళిపోతుంది, ఏది ఈ సాధనా శక్తి వల్ల. కానీ తర్వాత ఒక అమాయకుడు కనుక అలా బలైపోతే దాని పాపం వీడికి కొన్ని జన్మలు పట్టుకుంటుంది. కాబట్టి ఈ నియమ నిబంధనలు పాటిస్తూ చక్కగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏదైనా పెట్టొచ్చండి. భక్తి శ్రద్ధలతో చేసి పెట్టాలి. ఇదే నైవేద్యం పెట్టాలని కానీ, ఇదే చీర కట్టాలని కానీ అదేమీ లేదు. మీరు భక్తి శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ. ఓకే, అంటే నా చిన్న అనుమానం ఏంటంటే, ఉన్న పూజ గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇంట్లో చేసుకోవచ్చండి, తప్పేం కాదు. ఏంటంటే మీరు కేవలం పటం పెట్టేసినంత మాత్రం అమ్మవారే అంత ఈజీగా వచ్చేది మీకు అంత ఈజీ ఏం కాదు. అనేసుకుంటున్నారు ఏదో చేయగలరు. అయ్యో అసలు ఎంత భక్తి శ్రద్ధలు ఉంటే అమ్మవారు అక్కడికి వస్తుంది అనుకుంటున్నారు, అంత ఈజీ ఏం రాదు. మీరు అనేసుకుంటున్నారు, పటం పెట్టగా టక్కన వచ్చేస్తుంది, ఏమీ రాదు. భక్తి శ్రద్ధ నమ్మకం ఎంతో చేస్తే కానీ అమ్మవారు అక్కడికి రాదు. వచ్చిన తర్వాత కూడా మీరు పెట్టిన నైవేద్యం ఆవిడ స్వీకరించదండి అంత ఈజీగా. ఈ వారాహి అనే కాదు, ఏ దేవత కూడా అంత ఈజీగా మీరు పెట్టింది స్వీకరించదు. అరే మీరు ఒక గెస్ట్గా ఒక ఇంటికి వెళ్తేనే వాళ్ళు ప్రేమగా పెట్టకుండా అలా పెట్టేస్తే మీరు తీసుకుంటారా? అసలు మనుషులమే మనమే తీసుకోం. వీడు పొగరు, వీడేంద్ర ఎట్టబడతాడు పెట్టేశాడు, ఆ ప్లేట్ ఏంటి, ఆ వాలకం ఏంటి, ఆ ఫుడ్ ఏమిటి, ఎటో చూస్తే ఇక్కడ పెట్టాడు, నాకు అక్కర్లేదు అనుకో. మొహం ఎలాగో పెట్టుకొని మీకు టీ ఇచ్చారు ఎవరైనా తీసుకోండి, మీరు మాటిమాటిగా వస్తున్నారు మా ఇంటికి ఇచ్చారు, మీరు అసలు తీసుకుంటారా? మన టీకి గతి లేదు కదా అంటారు. ఇది మనుషులు అయ్యండి, మీకే టీకి గతి లేదు అనుకో. టీ తాగుతా బయట తాగుతా, ఇంట్లో మా భార్యను పెట్టమంటే పెడుతుంది, అవునా కదా? మీరు అనుకుంటారా అనుకోరా? లేకపోతే ఫుడ్కి గతి లేదా, ఇంటికి పోతే నేను ఎంత తినలేని బిర్యానీ అనుకొని తింటారు. అంటే దేవతకి ఏం తక్కువ అండి. మనం పెట్టే స్వీట్లు కావాలా, మనం పెట్టేది భక్తి కావాలి, ఆవిడికి భక్తి కావాలి. తల్లి ఏంటంటే అరే వీడు భక్తుడు రా, వీడు భక్తిగా నన్ను పూజిస్తున్నాడు, అప్పుడు అనుగ్రహిస్తుంది. కానీ ఎలా పడితే అలా చేస్తా అనుగ్రహిస్తుంది అనుకుంటే తప్పే. నిజంగా కూడా చాలామందికి ఉన్న వారాహి గుప్త నవరాత్రుల గురించి అనుమానాలన్నింటికి చక్కటి సమాధానాలు అందించారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.